ఆమె చెప్తుంది తెలంగాణ జాగృతి మహిళలందరి తరపున కొట్లాడిన బతుకమ్మ అంశం నేనే తీసుకొచ్చిన. మరి గెలవాలి కదా. మీరు యాక్సెప్ట్ చేస్తారా బతుకమ్మ కవితకి రిలేషన్? ఏంటండి ఆమె అదొక సబ్జెక్ట్ తీసుకుంది. ఇప్పుడు అమ్మకి అన్నం పెట్టి ఆలికి అన్నం పెట్టి ఊరు ఉద్ధరిస్తున్నానంటే కరెక్టా అండి? చెప్పండి మీరు. ఆమె ఒక సబ్జెక్ట్ ఆమె హైప్ తీసుకోవడానికి ఒక మీడియా పెట్టుకొని వాళ్ళు ఇంట్లో ఛానల్ అది ఆ మీడియా పెట్టుకొని ఆమె చేసుకుంది. ఇప్పుడు నాకు డబ్బులు అంటే నేను చేస్తాను. ఏదో ఒకటి తెలంగాణ ఇష్యూ నేను మంచిగా తీసుకొని నేను చేస్తాను. అమెరికా వెళ్ళి ఆడిపిస్తాను, ఇంకో చోటుకి వెళ్ళి ఆడిపిస్తాను, ఇంకో ఇక్కడ మొత్తం నక్లెస్ రోడ్ లో పెద్ద 10,000 మందిని పెడతా, లేకపోతే 1,00,000 మందిని పిలిపిస్తా. డబ్బులంటే ఏం చేయగలము, నేనే చేస్తాను. కానీ మీరు వచ్చాక బతుకమ్మ పండుగ జరగట్లేదు అంటున్నారు. ఎందుకు జరగట్లేదు? కళ్ళు దొబ్బులే వాళ్ళకి. ఎందుకు అవ్వలేదు? నక్లెస్ రోడ్ లో ఎంత పెద్దగా అయింది. ప్రతి వీధిలో మేమే అడ్జస్ట్ గా వెళ్ళాము. పిలిస్తే మేమే ఆడాము, వెళ్ళి ఆడిపించాము చాలా మందితో. వాళ్ళు ఏంటి అంటే ఒక బ్రాండ్ వాళ్ళదనే. నీదా నీ అయ్యే జాగిరా బతుకమ్మ నువ్వు పుట్టించావా? ఇప్పుడు నువ్వు పుట్టించావా? ఉన్నదాన్ని నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నీ దగ్గర పవర్ ఉంది, నీ దగ్గర బయటికి తీసుకెళ్ళావు. అంతేగాని నువ్వు లేకపోతే మనెవరు చాకల ఇలమ్మయ్య కూడా ఆడిపించింది. ఇప్పుడు పుట్టింది కాదు బతుకమ్మ, ఇప్పుడు పుట్టింది కాదు. మన మూవీస్ లో కానీ మనం స్టోరీస్ వింటే వాళ్ళ దగ్గర వాళ్ళ టైం నుంచి వచ్చింది కదా కవిత. లేకపోతే బతుకమ్మ లేదా? తెలంగాణ ప్రజలతో చెప్పించి ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ అనేది ఒక కల్చరల్ ని ఎంకరేజ్ చేస్తారు, మన సాంప్రదాయాన్ని ఎంకరేజ్ చేస్తారు. అట్లాగే పబ్లిక్ జనాలు వాళ్ళ అవసరాలని, ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో నీళ్లు గాని, నియామకాలు గాని, నిధులు గాని, అవి ఎందుకు అనంటే ఒక లీడర్ దగ్గరకు వస్తే మనకు ఒక పని అవుతుందంటే వాళ్ళతో పెరిగే రాప బాగుంటది జనాల్లో. ఇప్పుడు మాకు కూడా పొలిటికల్ లీడర్స్ కూడా మాకేం చెప్తారు పెద్ద స్థాయిలో, జనాల్లో ఉండండి. ఆమె ఎంచుకున్నది అది ఒక పార్ట్, ఒక ఎంటర్టైన్మెంట్ ఎంచుకొని అది పబ్లిసిటీ బాగా ఇచ్చుకుంది. అది కేవలం డబ్బులతో జరిగిన పనే గాని ఆమె వల్ల ప్రజలకు వచ్చే ఉపయోగం ఏముంది? ఒక తెలంగాణ మహిళగా, రాజకీయాల్లో ఉన్న మహిళగా చెప్పానంటే ఇప్పుడు కవిత కొత్త పార్టీ అంటుంది. మరి